తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ అంటే ఇప్పుడు కేవలం ఒక పేరు కాదు, అది ఆ పార్టీ భవిష్యత్తు. నిన్నటి వరకు వారసుడు, నేడు వర్కింగ్ ప్రెసిడెంట్, రేపటి రాష్ట్ర సారథి. పదవులు వరించాయి సరే, కానీ ప్రజల గుండెల్లో మాస్ లీడర్గా ఆమోద ముద్ర పడిందా? యువగళం యాత్రతో 10 మెట్లు ఎక్కారు. కానీ 2029 నాటికి ముఖ్యమంత్రి పీఠానికి కావాల్సిన ఆ అల్టిమేట్ మాస్ ఇమేజ్ ఆయనకు వచ్చేసిందా? మిషన్ లోకేష్ 2029 ఎలా ఉండబోతోంది? యువగళాన్ని మించిన ఆ బృహత్ కార్యక్రమం ఏంటి? 6 కోట్ల మంది ప్రజలను లోకేష్ ఎలా మెప్పించబోతున్నారు? ఏపీ రాజకీయంలో ఒక కొత్త శకం మొదలైంది. ఒకప్పుడు కేవలం చంద్రబాబు వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన లోకేష్ నేడు రాష్ట్ర భవిష్యత్తును శాసించే స్థాయికి ఎదిగారు. తెలుగుదేశం పార్టీలో లోకేష్ ప్రాధాన్యత గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనవలసిన అవసరం లేదు. పార్టీలో చంద్రబాబు తర్వాత ద్వితీయ స్థానం ఆయనదేనని ఇప్పటికే స్పష్టమైంది. ఇటీవల పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టడం, సాక్షాత్తు అధినేత చంద్రబాబు ఆయనతో ప్రమాణం చేయించడం టీడీపీలో లోకేష్ శకం అధికారికంగా మొదలైందనడానికి సంకేతం. జనవరి 2023 కుప్పం నుంచి మొదలైన యువగళం పాదయాత్ర లోకేష్ రాజకీయ ప్రస్థానాన్ని పూర్తిగా మార్చేసింది. అంతకుముందు లోకేష్ గురించి ప్రత్యర్థులు చేసిన విమర్శలు అన్నీ ఇన్ని కావు. కానీ వేల కిలోమీటర్ల నడకలో లోకేష్ తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్నారు. కష్టాల్లో ఉన్న కార్యకర్తను అక్కున చేర్చుకున్నారు. సామాన్యుడి కన్నీళ్లు తుడిచారు. ఆ యాత్ర కేవలం నడక కాదు, లోకేష్లోని నాయకత్వ పటిమకు ఒక అగ్ని పరీక్ష. ఆ పరీక్షలో ఆయన నెగ్గారు. ఒకేసారి 10 మెట్లు ఎక్కేశారు. ప్రత్యర్థుల నోళ్లు మూయించారు. ఆ పట్టుదల, ఆ ఓర్పు ఈరోజు ఆయనను మంత్రిగా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నిలబెట్టాయి. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో లోకేష్ ఒక కీలక మంత్రి. ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్య వంటి ముఖ్యమైన శాఖలను నిర్వహిస్తున్నారు. గత 2 ఏళ్లుగా తన శాఖల్లో ఆయన చూపిస్తున్న చొరవ అమోఘం. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో, విద్యా వ్యవస్థలో సంస్కరణలు తేవడంలో ఆయన తనదైన ముద్ర వేస్తున్నారు. ఎమ్మెల్యేలతో సమన్వయం, మంత్రులతో చర్చలు, క్యాడర్కు అందుబాటులో ఉండడం లోకేష్ ఇప్పుడు గతంలో కంటే ఎంతో చురుగ్గా మారారు. అయితే రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారంటే, ఒక మంచి మంత్రి అనిపించుకోవడం వేరు, ఒక తిరుగులేని మాస్ లీడర్గా ఎదగడం వేరని అంటున్నారు. ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి అత్యంత కీలకం. అప్పటికీ లోకేష్ కేవలం చంద్రబాబు వారసుడిగా మాత్రమే కాదు, రాష్ట్రానికి తిరుగులేని ఆశా కిరణంలా ప్రజల కళ్ల ముందు ఉండాలి. అందుకే టీడీపీ అధిష్టానం ఒక బృహత్ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. లోకేష్ పేరు జనబాహుళ్యంలో మారుమోగాలి. ప్రతి పల్లెలో, ప్రతి ఇంట్లో లోకేష్ ఫోటో ఉండాలి. చంద్రబాబు తర్వాత ఎవరు అనే ప్రశ్నకు 6 కోట్ల ఆంధ్రుల నోట వినిపించే ఏకైక పేరు లోకేష్ కావాలి. దీనికోసం రాష్ట్ర వ్యాప్త పర్యటనలకు రూపకల్పన జరుగుతోంది. ఇది యువగళం కంటే శక్తివంతంగా, ప్రజలకు మరింత చేరువయ్యేలా ఉండబోతోంది. కేవలం రాజకీయాలే కాదు, ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామ్యం అయ్యేలా మాస్ ఇమేజ్ బిల్డింగ్ వైపు పార్టీ అడుగులు వేస్తోంది. చంద్రబాబు ఒక దిగ్గజ నేత. ఆయన అడుగుజాడల్లో నడవడం లోకేష్కు ఒక వరం. అదే సమయంలో ఒక పెద్ద బాధ్యత. పరిపాలనలో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్న లోకేష్ ఇప్పుడు ప్రజాబాహుళ్యంలో తన సొంత ఇమేజ్ను సృష్టించుకోవాలి. లోకేష్ మనవాడు అనే ఫీలింగ్ ప్రజల్లో కలిగించాలి. అందుకే పార్టీ పెద్దలు ఒక భారీ యాక్షన్ ప్లాన్ను డిజైన్ చేస్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉండడం, పబ్లిక్ మీటింగ్స్ నిర్వహించడం, ప్రభుత్వ సంక్షేమ ఫలాలను ప్రజలకు వివరిస్తూనే భవిష్యత్తుపై భరోసా కల్పించడం ఈ ప్లాన్ ఉద్దేశం. లోకేష్ ఇకపై కేవలం కార్యకర్తల నాయకుడు మాత్రమే కాదు, కోట్లాది ప్రజల ఆశాజ్యోతి కావాలన్నదే ఈ పథక రచన వెనక ఉన్న అసలు రహస్యం. రాజకీయం ఒక నిరంతర ప్రయాణం. ఇక్కడ వారసత్వం ఎంట్రీ ఇస్తుంది, కానీ సక్సెస్ మాత్రం కష్టంతోనే వస్తుంది. లోకేష్ ఆ కష్టానికి సిద్ధమయ్యారు. పార్టీలో తిరుగులేని యాక్సెప్టెన్సీ సాధించుకున్న ఈ యువ నాయకుడు ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరి మనసు గెలిచిన నాయకుడు అనిపించుకోవడానికి బయలుదేరుతున్నారు. యువగళం ఒక ఆరంభం మాత్రమే, అసలు సినిమా ముందుంది. 2029 నాటికి లోకేష్ ఒక పరిపూర్ణ జననేతగా అవతరిస్తారా? తెలుగుదేశం పార్టీ వేస్తున్న ఈ భారీ వ్యూహం పారుతుందా? వేచి చూడాల్సిందే. ఇది లోకేష్ ప్రయాణం, జననాయకత్వం దిశగా ఒక చారిత్రక అడుగు.